ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ప్రభు 2020 సంవత్సరము 1వ నెల 1వ దినం మొదలుకొని గడిచిన 6 నెలలు ఆయన కృపలో సురక్షితంగా కాపాడి సంరక్షించి 7వ నెలలో 2వ పునరుత్థాన దినములో ప్రవేశపెట్టిన దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుందాం. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ భయంకరమైనటువంటి దినములలో, ఈ అరణ్య యాత్రలో దేవుని యొక్క కాపుదల, దేవుని కనికరము, సమృద్ధైన ఆయన కృపా కటాక్షములు మనకెంతగానో తోడుగా ఉన్నవి. వాటిని బట్టి మనం ఈ రోజున ఆనందిస్తున్నాము. ధైర్యంతో, నిరీక్షణతో ముందుకి సాగిపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి నిన్న రాత్రికాల సమయంలో మనము లేఖనములు ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఆయన మానవుని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి అత్యున్నతమైన స్వాస్థ్యము, అది భౌతిక సంబంధమైనది కాదు, భూ సంబంధమైనది కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 2 మాటలు ఉన్నాయి: క్షయము, అక్షయము. దేవునికి స్తోత్రం. ఈనాడు మనం చూస్తున్న ఈ భూమి ఆకాశములు 2 నశించిపోతాయి, క్షయమైపోతాయి. అయితే ప్రియులారా, మరి 1984 సంవత్సరము ఫిబ్రవరి 14వ తారీఖున అమెరికా దేశంలో పీటర్సన్ అనే ఒక సైంటిస్టు ఒక గొప్ప విషయాన్ని ఆయన ప్రకటన చేశాడు. ఆయన క్రైస్తవుడు అయినప్పటికీ ఒక నాస్తికుడు. ఆయన పరిశోధనలో ఏం చెప్పాడంటే, భూమి ఆకాశములు మొత్తము కాలిపోతాయి. దేవునికి స్తోత్రాలు. దాని యొక్క వర్తమానం ఇక చెప్పడానికి భూమి మీద మనుషుడే ఉండడు అని అతడు చెప్పాడు. మీరు కావాలంటే ఇది నిజం అవునో కాదో, 1984వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖు పేపర్లో ఆ విషయాలు హెడ్లైన్లో రాయబడ్డాయి. దేవుని స్తోత్రాలు. ప్రియులారా, ఎందుకు మీకు నేను చెప్తున్నానంటే, క్షయమైనవి ఈ భూమి ఆకాశం, దాని తర్వాత హల్లెలూయా అక్షయమైనటువంటి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశములు కలగబోతున్నాయి. మరి పాతది తీసివేయబడిన తర్వాత కొత్తదానిని దేవుడు నిర్మించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. అలాంటి అక్షయమైనటువంటి గొప్ప స్వాస్థ్యానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారో వారందరినీ విమోచించి ఆ అతి శ్రేష్టమైన ఆ గొప్ప స్వాస్థ్యములకు దేవుడు మనలను వారసులుగా చేయడానికే ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఈ దినం మీరు చాలా జాగ్రత్తగా, ప్రార్థన పూర్వకంగా ప్రతి విషయాన్ని ధ్యానం చేయాలని ప్రభునందు నేను వేడుకుంటా ఉన్నాను. మనకంటే మన విరోధైన సైతాను చాలా కుయుక్తిపరుడు. అపవాది కుయుక్తిని మనం జయించకుండా ఎవరము ఈ కృపలో పాలువారం కాలేం. జయించిన వాడు నాతో కూడా నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్టు జయించు ప్రతి వాడును నా సింహాసనం మీద కూర్చుండనిత్తునని దేవుడు గొప్ప వాగ్దానం మనకి చేశాడు. ప్రియులారా, చూడండి ఒకసారి మీరు, మరి నిన్న రాత్రి మనము ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అదేమిటి చెప్పగలరా ప్రియులారా? హల్లెలూయా. నేను మంచి
మేతగల చోట వాటిని మేపెదను. ఏంటి మంచి మేత? హల్లెలూయా. అయ్యా, రుచికరమైనటువంటి టర్కీ పలావా, చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా? హల్లెలూయా. యేసు ఇక్కడ యెహెజ్కేలు గ్రంథములో ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యన యెహెజ్కేలు ప్రవక్త ఉన్న దినాలలో హల్లెలూయా ఒక మంచి మేతగల చోటు నీ దేవుడు యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలు ఒక మంచి మేతగల చోటు ఉంది. ఆ చోటులో నా గొర్రెలను నేను మేపెదను. ప్రియులారా, ఆ మంచి మేతగల చోటు ఎవరు, ఏంటి? ఒకసారి మీరు యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము 10-11 వచనాలు చదవండి. దొంగతనమును. యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రియులారా, నా 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను ఈ ఉపదేశం వారిని. చాలా జాగ్రత్తగా మనసు పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇవి చాలా అమూల్యమైనటువంటి విషయములు. ఎవరు పెడచెవిని పెట్టవద్దని ప్రభువునందు నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు డబ్బు పోగొట్టుకుంటే, ఒకవేళ అప్పులు పాలై నష్టపోతే మరలా నువ్వు ధనాన్ని సంపాదించవచ్చు. నీ బంగారం పోగొట్టుకుంటే తిరిగి నువ్వు బంగారం సంపాదించుకోవచ్చు ఏదో రకంగా. హల్లెలూయా. వెండి పోగొట్టుకుంటే వెండి సంపాదించవచ్చు. ఎన్నో ముత్యములు పోగొట్టుకుంటే, అంటే లోకంలో క్షయమైపోయేది ఏది పోగొట్టుకున్నాను దాని అంతటినీ, ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బైబిల్ తీసి బైబిల్ వాక్యం చూడాలి. మనము తప్పకుండా పొందగలుగుతాం. కానీ పొందలేనిది ఒకటి ఉందండి. ఏంటది? క్రీస్తు జీవం. ఎందుకంటే ఒక మాట మీకు నేను చెప్తున్నాను, బాగా గమనించండి. రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుని, రక్షణ దినమందు నేను నీ మొర ఆలకించుతిని, రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుని. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీవు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఒకటి గొప్ప సత్యం ఉంది. దేవుని స్తోత్రాలు. ఏంటి ఆ సత్యం అంటే, దేవుడు లోకమునకు తీర్పు తీర్చు దినము ఒకటి నియమించాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఆ దినమున మరి అందరూ సజీవులుగా ఉన్నవారు ఏమిటి, చనిపోయిన వారు, అయ్యా మానవ శరీరం చచ్చిపోద్ది కానీ మానవుడు సావడు. మానవుడికి సావు లేదు. మానవుడు ఉంటే నరకము, పరలోకములో మోక్షంలోనో లేక నిత్య నరకంలోనో ఉండాలి. కాబట్టి సమయంలో దేవుడు క్రీస్తునందు ఒక రక్షణ దినాన్ని ఆయన కృపా కనికరము చేత, ఆయన మహాదయ చేత, తీతు పత్రికలో తీతు భక్తుడు తీతుకి పౌలు గారు ఏం రాస్తున్నాడు? ఆ శుభప్రదమైన మహాదేవుని కనికరము మన మీద దిగింది. దాని ద్వారా దేవుడు రక్షణ దినం అనేది ఒక దినము నియమించాడు. ఆ దినమే దేవునికి స్తోత్రాలు. అపోస్తల దినాల్లో మేడగదిలోనికి పరిశుద్ధాత్ముడు దిగినప్పుడు, ఎప్పుడండి? పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు ప్రియులారా, హల్లెలూయా హల్లెలూయా. ఆ దినమున మరి రక్షణ దినం ముందు నేను నిన్ను ఆదుకొంటిని,
అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించి తిని, రక్షణ దినమందు అంటే మేడగదిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు, అంటే యేసు ప్రభువారు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు లోకంలో జన్మించినప్పుడే హల్లెలూయా రక్షణ శుభవార్త ప్రారంభమైంది. కానీ ప్రియులారా, హల్లెలూయా అది జరిగింది. కానీ మేడగదిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు భూమి మీద దేవుని సువార్త విస్తరించింది. ఏం చేయబడిందండి? భూమి అంతంతటా భూదిగంతముల వరకు శుభవార్త విస్తరించిందండి. కాబట్టి సమయంలో ప్రియులారా, చదవండి వాక్యం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని, ఈ దొంగే మన విరోధి, మన నాశనానికి, మన మరణానికి మూలకారకుడైన కుయక్తి కలిగినటువంటి సైతాన్ లేక శనిగాడు. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి యెహెజ్కేలు 34 హల్లెలూయా 14వ వచనంలో ఏం చూస్తున్నాం? నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ప్రియులారా, ఏటండి మంచి మేత? ఈ మంచి మేత ఈ లోకములో దొరికేది కాదది. కానీ ఈ లోకములోనికి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చిన ఆ యేసు క్రీస్తులో ఉన్నది మేత. ఆ మేతను గురించే ప్రభు ఏం చెప్తున్నారు? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. ఆ మేతను గురించి ప్రభు ఏం చెప్తున్నాడండి? నేను గొర్రెలకు జీవమును, గొర్రెలకు జీవము కలుగుటకును, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ దినాన్ని ఇందాకే చెప్పాను. భూమి మీద దొరకనిది ఒకటి ఉంది. భూమి ఇవ్వలేదు. ఈ క్షయమైపోయే లోకము ఇవ్వనిది ఒకటి ఉంది. హల్లెలూయా. అదేంటి? క్రీస్తులో ఉన్న జీవము, సమృద్ధి జీవం. హల్లెలూయా. మీరు ఒక విషయాన్ని బాగా గమనించాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము 1-2 వచనాలు, ఆది కాండము 1-2-17 చూడండి ఒకసారి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆది కాండం 2:17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రియులారా, చాలా ప్రార్థన పూర్వకంగా మీరు ఉంటేనే తప్ప ఈ విషయాలు మీకు అర్థం కావు. నిన్న రాత్రి మీకు చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆయన జీవము, ఆయన ఆత్మ ఇచ్చి ఆదామును సృష్టించాడు. ఆయనకు జీవం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, నీవు చచ్చదవని దేవుడు చెప్పినప్పుడు అతడు చనిపోయి శవంగా మారలేదు. అతడు ఏమవ్వలేదండి,
చనిపోయి శవంగా మారలేదండి. అతడు మనిషిగానే ఉన్నాడు, సజీవుడిగానే ఉన్నాడు. కానీ ఆయనలో చచ్చింది ఎవరు? ఆ క్రీస్తు జీవం. హల్లెలూయా. అక్కడ చచ్చింది ఎవరండి? క్రీస్తు జీవము. ఆయన ఆత్మీయంగా చచ్చి ఆత్మీయ నేత్రాలు హల్లెలూయా గుడ్డివిగా మారిపోయినవి ప్రియులారా. ఇవాళ భూమి మీద ఉన్న మనుషులు ఆత్మీయ గుడ్డితనముతో దేవుణ్ణి వెతుకులాడుతూ ఉన్నాడండి. ఒక పుట్టిగుడ్డివాడు హల్లెలూయా తడువుకుంటున్నట్టు ఈవేళ తడువులాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అలాంటి మానవునికి దేవుడు ఎప్పుడైతే మీరు పండు తిను, మంచి చెడులు తెలియపరచు, వృక్ష ఫలము తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చదరని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు వారికి ఏం చేశాడండి? ఆజ్ఞ ఇచ్చాడు ప్రియులారా. ఆ ఆజ్ఞను ఆదాము ఏం చేశాడు చెప్పండి? ఆ ఆజ్ఞను ఆదాము అవ్వ ఆజ్ఞాతిక్రమం ఆజ్ఞను మీరాడు, పండు తిన్నాడు. హల్లెలూయా. ఆయన ఆత్మీయంగా చచ్చాడు. ఆయన ఏం చేయబడ్డాడండి? ఆత్మీయంగా చచ్చాడు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయంగా చనిపోయినటువంటి ఆదాముకి మనలా అతడు మరి ఎఫెసీ పత్రిక 2:1 మనం ఏం చూస్తున్నాం? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎలాగండి? క్రీస్తు జీవమును మనకిచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాగ మనకి బ్రతికొచ్చింది? మరలా క్రీస్తు జీవము ద్వారా, క్రీస్తు జీవమును బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. మరలా మనము బ్రతికేము. దేవుని స్తోత్రం. క్రీస్తు జీవము మనకి భూమి మీద అవసరమై ఉన్నది. క్రీస్తు జీవము నీలోనికి వస్తే హల్లెలూయా. మీరు అర్థమైందండి? క్రీస్తు జీవం ఎలా వచ్చింది? అయ్యా దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా. దేని ద్వారా? ఆ జీవం మనలో నివసించిన ఎడల హల్లెలూయా ఏమి జరుగుద్ది? నీ ఆత్మ, నీ ప్రాణం, నీ శరీరము కూడా సజీవముగా కాపాడబడుతుంది. ఒకసారి మీరు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన వారైతే 10వ వచనం అండి, 8-10. క్రీస్తు మీలో ఉన్న ఎడల, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై, మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఆత్మ ఎప్పుడైతే మనం అభిషేకం పొందుతున్నామో ఆ ఆత్మ ద్వారా ఏమవుతుందండి? మనకు జీవం కలుగుతున్నది. మన ఆత్మ, మన శరీరము, మన ప్రాణము కూడా సజీవముగా కాపాడబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు కూడా క్రియ అన్నిటికంటే ఇవాళ ఉదయం లెగిసిన కానిచ్చి మనుషుడు ఎన్నో వ్యర్థమైపోయి నశించిపోయేవి వాటి కొరకే ఎంతో ఆసక్తిగా ప్రయాసపడతా ఉన్నాడు. దానిని అందుకోవడానికి పరిగెత్తుతా ఉన్నాడు.
పరిగెత్తి పరిగెత్తి ప్రియులారా, హల్లెలూయా, సొమ్మసిల్లి అతడు పడిపోతున్నాడు. దేవుని స్తోత్రం. అతడు సొమ్మసిల్లి పడిపోతున్నాడండి. అలాగ పడిపోకుండా మనము సొమ్మసిల్లకుండా ఉండాలంటే మనలను మన ఆత్మను, ప్రాణమును, శరీరమును కూడా, హల్లెలూయా, మనలో ఉన్న దేవుని ఆత్మ ఏం చేస్తుందండి? సావునకు లోనైన మన శరీరములను ఆయన ఆత్మ ద్వారా జీవింప చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకేనండి 45 సంవత్సరాల బట్టి ఏ వైద్య సహాయం లేకుండా నేటికి ఇలా ఉండటానికి మూలము అదే. కాబట్టి సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ కూడా ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉన్నది. అదేమిటంటే, హల్లెలూయా, హల్లెలూయా, మనము ఆత్మీయంగా అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన మనలను క్రీస్తు యేసు ద్వారా దేవుడు బ్రతికించి ఉన్నాడు. మరి రక్షించబడిన దేవుని ప్రజలకు జీవము, సమృద్ధి జీవం అనేటువంటి మంచి మేత ఉంది. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం చూడండి. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన చాలండి. తర్వాత మీరు 32, 33 చదవండి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు. 33వ వచనం. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. 37 నుంచి మనం చూస్తే ప్రియులారా, బాగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభుతో వారు చాలా విషయాలు మాట్లాడుతూ వాదిస్తూ ఒక మాట చెప్పారు. మోషే మన పితరులకు ఆహారము ఇచ్చెను అని రాయబడి ఉంది. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఇచ్చిన ఆహారం వీళ్ళు తిన్నారండి. అప్పటికే యేసు ప్రభు యూదులకు చెప్పింది ఏంటంటే, మోషే మీకు ఇచ్చిన ఆహారము, అక్కడ ఏమి రాయబడిందండి 32లో, కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారము మోసే మీకు ఇయ్యలేదు. నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమయ్యున్నదని. మీకు అర్థమవుతుందా? ఇందాకే చెప్పాను, అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవసరమైంది ఏమిటండి? క్రీస్తు జీవం. ఏది కావాలి ఇప్పుడు? మనిషి ఉదయం లేచిన తర్వాత క్షయమైపోయేటువంటి వాటి కొరకు ఎంతో ప్రయాస పడతా ఉన్నాడు. ఆ ప్రయాసలో మనుషులు, హల్లెలూయా, భయంకరమైనటువంటి ప్రయాస పడుతూ అనేక విషయాల్లో ఎంతో నష్టపోతూ ఉన్నాడు. ఆ ప్రయాసలో ఎన్నో భయంకరమైన సుడిగుండాల్లో పడి కొట్టిమిట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దానివల్ల నీకేమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే అవసరమైనది పరలోకము నుండి భూమి మీదకి దిగివచ్చిన ఆహారము కావాలి. ఆ ఆహారం ఈ లోకములో దొరికేది కాదు.
ఆ ఆహారం ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏంటండి అది? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే 41వ వచనంలో ఏం చెప్తాడు ప్రభు? నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము నేనే. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, ఆ ఆహారమే మంచి మేత. దేవుడు ఏం చెప్తున్నాడండి? బాగా ఒక విషయం వినాలి. మనం గడిచిన 2-3 వారాలు 2-3 విషయాలు కూడుకులు మనం వింటా ఉన్నాము. హల్లెలూయా. మంగళవారం, లక్షవారం, నిన్న రాత్రి కూడా ధ్యానం చేశాం ప్రియులారా. అందరం ఒక విషయాన్ని చాలా తెల్లంగా ప్రతి ఒక్కరూ గ్రహించాలని ప్రభునందు నేను మిమ్మల్ని చాలా బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు అనుగ్రహించిన రక్షణ భాగ్యం అది ఈ లోకం ఇచ్చేది కాదు. నువ్వు డబ్బు పెట్టి కొన్నితే దొరికేది కాదు. నీ వ్యర్థమైన ప్రయాసలో పడి హల్లెలూయా దీనిని నువ్వు విస్మరిస్తే, దీనిని నువ్వు పోగొట్టుకుంటే, హల్లెలూయా నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, నువ్వు రాజ్యాధిపతివైనా, రాజ్యాలు పాలించి రారాజులవైనా, హల్లెలూయా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు వస్తుంది. జాగ్రత్త. ఆ దినము నీవు హల్లెలూయా దేవుని ఎదుట మరి నిలబడినప్పుడు బలా నమ్మకమైన వాడాన్ని మంచి పేరు తెచ్చుకోవాలి. ఇదిగో నీ కొరకు నేను సిద్ధపరిచిన ఆ మహిమగల రాజ్యమును స్వతంత్రించుకోమని ఒక అమూల్యమైన శుభకరమైన ఒక మాట అందరూ వినాలి నా ప్రియులారా. అది వినాలంటే దేవుడు అనుగ్రహించిన మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక మాట మీకు చెప్తాను. ఎందుకు మనుషులు ఈ కృపను సద్వినియోగం చేసుకుంటలేదు మీకు తెలుసా? ఇందాకే చెప్పాను, దుష్టుడు చాలా కుయుక్తిపరుడు. మనుషుల యొక్క మైండ్, బుర్రలో ఉన్న తలంపుల్లోనూ ఆలోచనలో, మనిషి మనస్సులో హల్లెలూయా ఇవాళ దుష్టుడైన సైతాను మనిషి మైండ్ను అయ్యా మనస్సును కూడా చాలామంది స్వాధీనపరుచుకున్నాడు. దుష్టుడు ఎన్నో వ్యర్థమైన అబద్ధమైన నిష్ప్రయోజనమైన హల్లెలూయా ఎన్నో ఆలోచనలు మనుషుల మైండ్లోను మనసులోను పెట్టి చర్చిలో చాలామంది విశ్వాసులు కూర్చుని ప్రియులారా ఎక్కడో వ్యాపారం గురించో లేకపోతే లావాదేవీల గురించో హల్లెలూయా లేకపోతే ఏదో పనిపాట్ల గురించో వ్యవసాయం గురించో ఒక రకంగా కాదండి, అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు తన సేవకులను అభిషేకించి వారు వర్తమానం ముందుకి వెళ్ళిపోతున్నా ఉన్నా వినేవారికి మాత్రం ఏముండండి, అదేమీ అర్థం కాదు. నేను చాలాసార్లు పూర్వం మరి చర్చిలో ఆరాధన జరుగుతున్నప్పుడు వాక్యం వింటూ ఏమన్నారంటే హల్లెలూయా అప్పుడు విన్నదాన్ని గురించే చెప్పలేకుండా ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఏంటి కారణం? నీ మనస్సు, నీ మైండ్, మన బుర్రలో మన తలంపులు, మన ఆలోచన, మన హృదయ స్థితిని దుష్టుడైన సైతాను దొంగిలిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, వాడి మోసంలో నువ్వు పడినట్లయితే, వాడి కుయుక్తుల్లో నువ్వు పడినట్లయితే, అయ్యా ఒక మాట, సైతాను చేత ఒక మనిషి మోసపరచబడ్డాను కూడా సైతానికి వాడు అప్పగించుకుంటేనే వాడు మోసం చేస్తాడు. అర్థమైందా మీకండి? ఏదోను తోటలోకి
అపవాది వెళ్ళి పళ్ళు కోసి హల్లెలూయా. ఎందుకంటే ఆదాముతో అవ్వమ్మతో చాలా కాలం బట్టి లాలోచి పడుతున్నాడు ఎవడో అపవాది. అపవాది ఒకే రోజులో జరిగిన పని కాదండి. అపవాదికి అవ్వమ్మకి మంచి సంబంధం ఉంది. హల్లెలూయా. ఆ సంబంధం ఉన్నప్పుడు ప్రియులారా సాతాను హల్లెలూయా పళ్ళు కోసి అవ్వమ్మ నోట్లో పెట్టేయలేదండి. అది అవ్వమ్మ నోట్లో పెట్టలేదు. మరి ఎలాగా అవ్వమ్మ తిందండి? ఇది నిజమా? అపవాది ఏమడిగింది? ఇది నిజమా? అవును. దేవుడు పండు తినొద్దు, తినొద్దు, చచ్చదని చెప్పాడు. అప్పుడు చెప్పిందండి అపవాది, మీరు చావనే సావాలి. ఎప్పుడైతే అపవాది మీరు సావనే సావరు, ఈ పళ్ళు తిను దినమున మీ కళ్ళు తెరవబడి దేవుని వలె ఉంటారు అని అపవాది ఒక మోసమైన మాట. అపవాది మోసగాడు, దొంగ, అంతకుడు, మనుషులను అంతం చేసి అంతకుడు హత్య చేసి నరకాగ్నిలో పడేసేవాడు సైతాను. ప్రియులారా ఆ మోసగాడైనటువంటి సైతాను యొక్క మాట అవ్వమ్మ ఏం చేసింది? నమ్మింది. నమ్మిన తర్వాతే ఏం జరిగిందండి? అయ్యా ఆ వృక్ష ఫలములు ఎవరు ఘోషించారు? సైతాను ఘోషించిందా? అవ్వమ్మ కోసి తాను తిని తన భర్తకిచ్చింది. నా ప్రియులారా ఆనాడే దేవుని పోలికలో దేవుని స్వరూపములో సృష్టించబడిన ఆది మానవుడైన ఆదాము ఆయన రూపము ఆయన సారూప్యము కోల్పోయి అపవాది పోలికగా మారిపోయాడు. ప్రియులారా అపవాది పోలికగా మారిపోయిన ఆ మానవుడు అపవాది శరలోనికి వెళ్ళి అపవాది ఏం చేశాడండి? చూడండి, ఒక మాట మీరు చాలాసార్లు మనం ధ్యానం చేసాం, ఇప్పుడు చూద్దాం ఒకసారి. హల్లెలూయా. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 చదవండి త్వరగా. హెబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ప్రియులారా వినండి, ఆ అధ్యాయంలో మనం చూస్తే ఇదిగో దేవుడు నాకిచ్చిన నా పిల్లలను రాయబడింది. హల్లెలూయా. అది ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన మాట. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున దేవుడు కూడా, దేవుని కుమారుడైన యేసు కూడా, ఆయన దేవుడు రక్త మాంసములు గలవాడు కాడండి ప్రియులారా. కానీ రక్త మాంసములు గలవాడిలో పాలివాడు అవటానికి కన్యక గర్భమున జన్మించి, యేసు ప్రభు వారు భూమి మీద జన్మించలేదని కానీ, ఆయన పుట్టలేదని కానీ ఈ లోకంలో ఎవ్వరూ చెప్పలేరు. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పలేరండి ప్రియులారా. ఆయన ఎందుకంటే ప్రపంచ చరిత్ర ఒక సత్యాన్ని బోధిస్తుంది. BC AD. ఒకవేళ బైబిల్ నువ్వు అబద్ధం కాదన్నా అనుకోవచ్చు ఒకవేళ ఎవరైనా.
దేనిని నువ్వు అబద్ధంగా చేయలేదు. ఒకవేళ దేన్ని నువ్వు అబద్ధం అనుకుంటే ప్రపంచమే నీకు సత్యం బోధిస్తుంది. క్రీస్తు పూర్వము, క్రీస్తు సగం. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ రోజున ఆనాడు అపరాధముల చేత, పాపముల చేత చనిపోయిన ఆదాము యొక్క సంతతికి జీవము కావాలి. ఆ జీవమే యేసు ప్రభు వారు. యేసు ప్రభు ఎవరండి? పరలోకము నుండి భూమి మీదకి దిగవచ్చిన జీవాహారం. యేసు ఎవరు? జీవాహారం. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు? జీవాహారమై ఉన్నాడు. ఆ జీవాహారముగా యేసు భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎవరు ఆయన్ని తింటున్నారు? ఎవరు ఆయన్ని తింటున్నారు? హల్లెలూయా. ఎవరు ఆయన్ని అంగీకరిస్తున్నారు? ఎవరు యేసుక్రీస్తు నామము ద్వారా రక్షించబడుతున్నారు? ఆదాము ద్వారా చనిపోయిన ఆ యొక్క అనుభవం నుండి యేసును అంగీకరించి రక్షించబడిన విశ్వాసం, హల్లెలూయా, ముందు వారు రక్షించబడుతున్నారు. రెండవది, జీవమైన దేవుని వాక్యము ద్వారా జీవింపచేయు, హల్లెలూయా, క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ప్రియులారా, మనుషులు నిత్య జీవము గలవారై ఉన్నారు. యేసు ప్రభు వారు ఏం చెప్పారండి? నేను గొర్రెలకు జీవమును సమృద్ధి జీవమిచ్చుటకు హల్లెలూయా. నేను దేనికొచ్చాను? గొర్రెలకు జీవము కలుగుటకును జీవమిచ్చుటకు. అర్థమవుతుందా ప్రియులారా? నేను లోకానికి ఎందుకు వచ్చాను? యేసు ప్రభు వారు లోకానికి రాజ్యాలు ఏల్తాకు రాలేదు. మనుషుల చేత మెప్పులు పొందుటానికి ఆయన రాలేదు. ఆయన ఈ లోకానికి అపరాధముల చేతను, పాపముల చేతను చనిపోయిన వారిని రక్షించడానికి, జీవమివ్వటానికి వచ్చాడు ప్రియులారా. కాబట్టి ఆ జీవమైన యేసుని ఎవరు అంగీకరిస్తా ఉన్నారు? ఎవరు ఆయనను అంగీకరిస్తున్నారో, ఎవరు ఆయన ఇచ్చే జీవము, యేసు ప్రభు ఏం చెప్పారు? నేను జీవమును సమృద్ధి గల జీవమిచ్చుటకు ఈ లోకానికి నేను వచ్చాను. రాత్రి మనం విన్నాం ప్రియులారా, ఆదాము ద్వారా పోగొట్టుకున్నాం దేవుని పోలిక, దేవుని స్వరూపము, హల్లెలూయా, కుమారుని యొక్క రూపం, హల్లెలూయా, హల్లెలూయా, కుమారుని యొక్క రూపం, పరిశుద్ధాత్మని యొక్క పవిత్రత. మానవుడు ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం చేసాడు, ఇవన్నీ కోల్పోయాడు. మనలా యేసు ప్రభు ద్వారా మనకేమొస్తుంది? ఇప్పుడు ఏమొస్తుందండి? దేవుని యొక్క స్వరూపము, కుమారుని యొక్క రూపము, పరిశుద్ధ జీవితము. ఏముంది మనకి? పరిశుద్ధ జీవితము ప్రియులారా. ఎందుకంటే అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది నేను పదే పదే మీతో చెప్తా ఉన్నాను ప్రియులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథములో 34వ అధ్యాయములో 22, 23 ధ్యానం చేశాం. ఇప్పుడు 24, 25 వచనాలు చూడండి ఒకసారి త్వరగా. యెహోవానైన నేను
యెహోవానైన నేను వారికి దేవుణ్ణయుందును, వారికి దేవుడినయుందును. నా సేవకుడైన దావీదు నా సేవకుడైన దావీదు. ప్రియులారా, ఒక విషయం గమనించండి బాబు. యెహోవానైన నేను వారికి దేవుణ్ణయుందును. అయ్యా, జీవ భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుడు. హల్లెలూయా. ఎవరైనా ఉన్నవాడు అవునన్నవాడు, ఉన్నవాడు నువ్వు మొరపెట్టినప్పుడు హల్లెలూయా, ఉన్నవాడైన దేవునికి నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొర ఆలకించి నీ శ్రమ దినమున, నీ కష్ట దినమున, నీ మరణ దినమున హల్లెలూయా నేను నిన్ను ఆదుకుంటాను, నేను విడిపిస్తానని నిన్ను ధైర్యపరిచిన గొప్ప దేవుడైన ఆ దేవుడైన యెహోవా నేను వారికి దేవుణ్ణయుందును. ఒక మాట వినండి. ఇక్కడ ఐగుప్తు దేశము నుండి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలు ఎవరండి? ఐగుప్తు దేశము నుండి విమోచించబడిన ఇశ్రాయేలు ప్రజలు. ఎంతో లోతైనది, ఎంతో వైశల్యము కలిగినటువంటి ఎడల్పు కలిగిన ఎర్ర సముద్రములో నుండి వారు ఏం చేయబడ్డారండి? వారు ఆరిన నేలను నడిచి వెళ్ళిపోయారు. హల్లెలూయా. వారు ఏం చేయబడ్డారు? ఆరిన నేలను వారు నడిచి వెళ్ళారు. ప్రియులారా, ఒకసారి మీరు ఎబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11:29 త్వరగా. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. ఎవరు? యెహోవా ఏ ప్రజలకైతే దేవుడై ఉన్నాడో ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఆ అబ్రహాము సంతతి వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు రాజు అయిన ఫరో బానిసత్వం నుండి దేవుడి చేత విమోచించబడిన ఆ ప్రజలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన ఆ కానాను భూభాగంలోనికి దేవుడు ఐగుప్తు రాజు అయిన ఫరో చెరలో నుండి వారిని పస్కా పశువు రక్తము ద్వారా విమోచించి హల్లెలూయా ఐగుప్తు నుండి కానాను భూభాగం నడిపిస్తున్నప్పుడు హల్లెలూయా వారికి ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చిందండి. ఎర్ర సముద్రము వారికి అడ్డుగా వచ్చింది. నా ప్రియులారా, అడ్డుగా వచ్చినప్పుడు ఏం జరిగింది? మనం యెహెజ్కేలు ఏం చూస్తున్నామండి? 24వ వచనంలో నేను వారికి దేవుడినయుందును. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున ఒక విషయం మీరు గమనించాలి. యేసుక్రీస్తు నామమును అంగీకరించిన హల్లెలూయా ఎందరైతే హల్లెలూయా యేసుక్రీస్తు నామమును అంగీకరిస్తున్నారో వారందరికీ దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండే అధికారము దేవుడు అనుగ్రహించాడు. వారు కానకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారండి. వారెవరండి? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన ప్రజలని వారు. అలాగే చనిపోయిన వారిని యేసు తన్ను తాను సిలువలో బలిగా అర్పణముగా అర్పించుకుని వారిని విమోచించాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. వారి సంతతి వారు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడినప్పుడు దేవుడు వారి పితరులకు వాగ్దానం చేసిన కానాను దేశములకు నడిపించే సమయంలో ఎర్ర సముద్రము అడ్డు వచ్చింది. నా ప్రియులారా, ఆ టైంలో వారు దేవుడు హల్లెలూయా
హల్లెలూయా. అయ్యా ఒక మాట వినాలి. మోషేని దేవుడు కర్ర సముద్రమే చాపమని చెప్పాడు. సముద్రమును 2 పాయలు చేసింది ఎవరు? మోషే కాదు. హల్లెలూయా. మోషేని ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని, ఈనాడు నిన్ను నన్ను కూడా విమోచించిన సర్వశక్తి గల దేవుడైన యెహోవా, సర్వశక్తి గల దేవుడైన ఆయన విమోచించినప్పుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రజలు ప్రయాణానికి అడ్డుగా ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? సముద్రం 2 పాయలు చేశాడు. యువతల నుండి ఐగుప్తు భూభాగము నుండి సరిహద్దు నుండి అవతలి సరిహద్దు వరకు హల్లెలూయా పొడి నేలను నడిచినట్లు, హల్లెలూయా హల్లెలూయా, ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ R&B డిపార్ట్మెంట్ వాళ్ళు వేయలేనటువంటి గొప్ప బలమైన రోడ్డు అది. ఆ రోడ్డు గుండా దేవుడు వారిని అవతలకు నడిపించాడు. ఏముంది? ఎబ్రీలు రాసిన పత్రికలో 11లో ఏం చూస్తున్నాం మనం? వారు విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు, పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి ప్రియులారా. ఐగుప్తీయులు అలాగు చేయ చూచి మునిగిపోయిరి. ఏంటి కారణం? ఐగుప్తు యువతల ఒడ్డు నుండి హల్లెలూయా అవతల ఒడ్డుకి వెళ్ళిపోయినటువంటి వారు ప్రజలే, మనుషులే. వారిని తరుముకుంటూ హల్లెలూయా మరలా వారిని బానిసలుగా తీసుకుపోవడానికి తరుముతూ వస్తున్న ఫరో, అతని అధిపతులు. అయ్యా ఇక ఐగుప్తు దేశంలో ఎవరు లేరండి, అధిపతులు లేరు, ఎవరు లేరు. హల్లెలూయా వీరు ప్రజలే. ముందు ఐగుప్తు సముద్రం దాటి వెళ్ళిపోయిన వారు, సముద్రంలో పడి పొడి నేలలో నడిచినట్టు వెళ్ళిపోయిన వారు మనుషులే, రక్తమాంసములు గలవారే. వారిని తరుముతున్న ఐగుప్తీయులు కూడా రక్తమాంసములు గల ప్రజలే. వారికి వీరికి తేడా ఏం చెప్పబడింది? ఐగుప్తీయులు అలా చేయి చూసి మునిగిపోయిరి. ఐగుప్తీయులు కూడా ఎర్ర సముద్రం మయానికి వచ్చి మునిగిపోయిరి. నా ప్రియులారా, సముద్రం ఒక మాట మీరు వినండి. సముద్రం అప్పుడు దాకా 2 గోడలకు ఉన్న సముద్రం 2 కలిసిపోతున్నప్పుడు రాజైన ఫరోకు ఒక అనుభవం ఉంది. ఐగుప్తులో ఎన్నో కష్టాలు, రోగాలు వచ్చినప్పుడు మోషేని పిలిచి, అయ్యా నేను నా ప్రజలు దుర్మార్గులు, మే పాపులము, దయతో ఈ భయంకరమైన తెగులు తొలగిపోయినట్లు నీ దేవుడిని యెహోవాకు మొర్రపెట్టు. మోషే మొర్రపెట్టినప్పుడల్లా దేవుడు ఆశ్చర్యకరంగా ఐగుప్తులో తెగులు ఆగిపోయింది. కాబట్టి దేవుని గురించి దేవుడికి మొర్రపెడతాం ఎలాగో ఫరోకు తెలిసిన ప్రియులారా. ఒకవేళ ఫరో అక్కడ మొర్రపెట్టి ఉన్నాడు, కానీ ఫరోకు దేవుడు కాదు. ఫరో ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి దేవుని మహిమను సాటడానికి ఒక సాధనముగా ఎంచుకున్నానని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు మీకు ఈ మాట చెప్తానంటే, ఒక సత్యాన్ని గమనించండి సహోదరులారా. యేసు పరిశుద్ధ రక్తములో విమోచించబడి దేవుని సొత్తైన దేవుని సొంత ప్రజలుగా ఉన్నవారులారా, మనము ధన్యులము. ఎందువల్ల? మనకొక దేవుడు ఉన్నాడు. మనకొక దేవుడు ఉన్నాడండి ప్రియులారా. ఆయన ఎవరు? ఎలాంటి వాడు? ఎలాంటి శక్తిమంతుడైనా ఒక్కసారి ఆలోచించండి.
సముద్రమును 2 పాయలుగా చేసి ఐగుప్తు ఫరో హల్లెలూయా అతని రథములు ఎర్ర సముద్రంలో కలిసిపోయాయి. కాబట్టి పగటికాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకొక దేవుడు ఉన్నాడు, మనకొక రక్షకుడు ఉన్నాడు. తర్వాత వాక్యం చూడండి, 25వ వచనం. ఎజెస్కేల్ మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమానార్థ నిబంధన చేయుదును. చూడండి ప్రియులారా, ఒక మాట వినండి. నేను వారి దేవుడినై ఉండును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. ఈ దావీదు అంటే ఎవరో మనం వింటున్నాం, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక విషయం గమనించండి, రక్షించబడినటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఎర్ర సముద్రం లాంటి ఎన్నో తరంగాలు, ఎన్నో కెరటాలు మన ఈ జీవిత యాత్రలో మనలను భయపెట్టిన ఎవరము భయపడక్కర్లేదు. ఎందుకనండి ఒక సత్యం మీరు వినాలి. లక్షల సమూహాలు ఎర్ర ఐగుప్తు నుండి విమోచించబడి ఐగుప్తు వైపున్న సముద్రము దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా, సముద్రము భయంకరమైన కెరటాలతో పొంగుతూ ఉందండి. ఇశ్రాయేలు ప్రజలు మోషేను చూసి ఐగుప్తులో సావటానికి ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చితు అనే మాట చెప్పడానికి ఒక కారణం ఉంది. ఆ సముద్ర తరంగములు, ఆ కెరటాలు చూసి ప్రజలు భయకంతులైపోయారు. దేవుని స్తోత్రం. అందుకే అవతల ఒడ్డుకి వెళ్ళి అందరూ సితారాలు తీసి నాట్యం ఆడుతూ ఏమన్నారండి, వేల్పుల్లో నీకు సముడెవడు, హల్లెలూయా, బలాఢ్యుల చేతిలో నుండి విడిపించుటకు నీకు పోలిన వాడెవడు. కాబట్టి నా ప్రియులారా, విమోచించబడిన దేవుని ప్రజల పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరము భయపడవలసిన కర్మ, ఎవరము దిగులు చెందవలసిన పరిస్థితి విమోచించబడిన వారికి లేదు. ఎందుకని మనకు ఒక అధిపతి ఉన్నాడు. దావీదుని వారికి నేను, ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దేవుని స్తోత్రం. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు విశ్వాసికి శిరస్సు అంటే, చాలామంది తమకు తామే శిరస్సులుగా ఉండటం వల్ల, అయ్యా యేసు ప్రభు శిరస్సుకి చూడండి, నా శిరస్సుకి నా మీద యేసు శిరస్సు అయి ఉండాలంటే నా శిరస్సుని ఏం చేయాలి అంటే తీసి పడేయమని కాదు. అక్కడ నా తలంపులు, నా ఆలోచనలు అన్నీ వ్యర్థమైన, నా శరీర సంబంధమైన, లోక సంబంధమైన, నాశనానికి కారణమైనవన్నీ విడిచి సమాధానకరమైనటువంటి దేవుని తలంపులకును, హల్లెలూయా. ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారు? 4:7 వచ్చిందండి, చదవండి ఒకసారి. ఫిలిప్పీ 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కాయమనియుండును. మన తలంపులు ఎక్కడుంటాయండి? బుర్రలో. ఏ వ్యక్తి అయితే తన సొంత తలంపులు చంపేసి దేవుని ఆలోచనకి, దేవుని తలంపులకు చోటిస్తున్నాడు, అట్టి వారికి యేసు శిరస్సు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీకు నాకు దేవుడు శిరస్సు అయి ఉంటే ప్రియులారా, ఈ మొండెము ఎవరికైతే యేసు శిరస్సు అయి ఉన్నాడో వారి మొండెము సురక్షితముగా ఉంటుంది.
మొండెమంటే తెలుస్తుందండి, పీక దగ్గర నుంచి కిందకి. వారికి ఏ భయము లేదు. ఎందువల్ల అండి? ఇక వారికి మానవ శిరస్సు లేదు. కనపడేది మానవ శిరస్సే. కానీ ఆ మానవ శిరస్సులో సమాధానకరమైన దేవుని ఆలోచనలు ఇవాళ మనుషులు బుర్రలో ఎక్కడ నెమ్మది లేదే. అందుకే కొట్టుకు చెప్తున్నారు. భార్య భర్తలేటి, అన్నదమ్ములేటి, అక్క చెల్లుళ్ళేటి. హల్లెలూయా. ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎందుకు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు? ఒకళ్ళొకరు చెప్పించుకుంటున్నారు, ఒకళ్ళొకరు తిట్టుకుంటున్నారు. ప్రియులారా, మైండ్లో నెమ్మది లేక నీ ఆలోచనలు నీకు క్రీస్తు శిరస్సు అయి ఉంటే నువ్వెవరితో జగడం ఆడవు, ఎవరితో పోట్లాడవు. ఎందుకని? నీ దగ్గరికి వచ్చే వారికి క్రీస్తు సమాధానం ఇస్తాం. ఎందువల్ల? నీ మైండ్లో, నీ మనసులో కూడా ఆ సమాధానంతో నువ్వు వేలపడుతున్నావు. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, నా సేవకుడైన దావీదు వారి మధ్యన అధిపతిగా ఉండును యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును. ఇక్కడ మనసు బాగా పెట్టాలండి. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును. ఏవి? ఎవరు ఏవి? ఏటి గురించి ప్రభు చెప్తున్నాడు. త్వరగా దీని వాక్యం యోహాను సువార్త 10:7 నుంచి త్వరగా చదవాలి. యోహాను సువార్త. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచు నుండును. హల్లెలూయా. చూడండి ప్రియులారా, 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నా ప్రియులారా, నేను వారి మీద దావీదుని అధిపతిగా ఉంచదనని దేవుడు యెహెజ్కేలు ద్వారా, యెహెజ్కేలు జీవిస్తున్న రోజుల్లో ఆయన ప్రవచనం చెప్పారు. ఆ దావీదు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరు? అయ్యా, మీ తలంపులు, ఆలోచనలోనికి దేవుని జీవము గల మాటలు, నిన్ను రక్షించే మాటలు, నిన్ను ధైర్యపరిచే మాటలు, నీలో ఉన్న పిరికితనమును పోగొట్టే మాటలు. ఒక మాట వినండి, దేనికి నువ్వు భయపడతావో అదే నీ మీదకి వస్తుంది. యోబు భక్తుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏది వస్తుందని నేను భయపడ్డానో అదే నా మీదకు వచ్చింది. హల్లెలూయా. ఈ భయంకరమైన కరోనా ప్రపంచాన్ని హల్లెలూయా అల్లకల్లోలం చేస్తున్నా ఈ భయంకరమైన దినాల్లో ప్రియ సహోదరుడా, నీ మైండ్లో, నీ మనసులో నిన్ను రక్షించే ఆలోచనతో నింపబడాలి. నీకు జీవమిచ్చే ఆలోచనలతో ఉండాలి. నిన్ను ధైర్యపరిచే ఆలోచనలతోనే ఉండాలి. అప్పుడే దేవుని రక్షణ నువ్వు చూస్తావు. అప్పుడే దేవుని కాపుదలు నువ్వు చూస్తావు. అలా కాకుండా నీ నాశనానికి, నీ మరణానికి, నీ రోగానికి కారణమైన ఆ బలహీనమైన ఆలోచనకి, తలంపులకు చోటిస్తే తప్పక దాని ఫలితం అనుభవించాలి. చాలా జాగ్రత్తగా మీరు వినండి. దేవుని స్తోత్రం.
కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? నా సేవకుడైన దావీదుని వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. 25వ వచనం. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును. అది ఏవి? యేసు గొర్రెలు. యేసు ఏ గొర్రెల కొరకైతే ప్రాణం పెట్టాడో బాబు, మనము దిక్కుమాలు వాళ్ళం కాము, నిరీక్షణ లేని వారం కాము. అర్థమైందండి? ఎందుకంటే దుష్టుడైన సైతాను ఎన్నో వ్యర్థమైన వాటి విశ్వాసి. చూడండి, ఒక మాట మీకు చెప్తాను, పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోండి. ఎవరు పైనున్న వాటి మీద మనసు పెట్టుకుని ప్రభువుతో సరైన సంబంధము కలిగి ఉన్నారు, అలాంటి వారికి హల్లెలూయా, వారి చుట్టూ ఎంత భయంకరమైన మరణ వాతావరణం కలిగించే పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని జయించడానికి కావలసిన ఆలోచన, నీకు ధైర్యం ఇవ్వటానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నీలో పిరికితనము రాకుండా, ఏ కీడు నీకు జరగకుండా, ఏ అపాయము నీకు రాకుండా దేవుడి కాపుదలలో నీవు ఉంటానికి హల్లెలూయా. ప్రతి విశ్వాసి తన మనసు, తన మైండ్ దేవుని ఆలోచనకి, తలంపులకి ఇవ్వండి. ఏమి రాయబడింది ఇక్కడ? మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును. అయ్యా, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును. అడవి అనగా ఈ లోకము ప్రియులారా, అడవిలో అవి నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధాన నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. ప్రియమైన సహోదరుడా, యేసు ప్రభు పరిశుద్ధ రక్తము ద్వారా దేవుడు మనతో సమాధానపరిచాడు, నిబంధన చేసుకున్నాడు. మనము నిబంధన జనులము. మనం ఎవరండి? సమాధాన సంబంధమైన. అయ్యా, అక్కడ ఏం రాయబడింది? దుష్టమృగములు దేశములో అడవిలో నిర్భయముగా పండుకున్న నేను వారితో సమాధానార్థ నిబంధన చేసేదను. మనము యేసు పరిశుద్ధ రక్తము ద్వారా నిబంధన చేయబడిన వారు. యేసు ప్రభు వారి శరీరధారిగా ఉన్నప్పుడు హల్లెలూయా, ఒక రొట్టె విరిచి తన శిష్యులకి ఇచ్చి, ఒక గిన్నెలో ద్రాక్షరసం ఇచ్చి, ఇది నా రక్తం, దీనితో నేను మీతో క్రొత్త నిబంధన చేయుచున్నాను. హల్లెలూయా. యేసు పరిశుద్ధ రక్తములో విమోచించబడినటువంటి హల్లెలూయా విమోచించబడిన దేవుని ప్రజలను అరణ్యములో దుష్ట మృగములు అవి అరణ్యములో నిర్భయముగా పండుకొనున్నట్లును, అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును, అవి అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. చూడండి, పైన 25 వచ్చింది చూడండి. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లు. అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లు. అందరూ మనసు బాగా పెట్టి, భయముతోనూ ఏ కీడొచ్చి పడిపోతావు, ఏ జబ్బు వచ్చి పడిపోతావు, ఏ రోగం వచ్చినా మీదకి వచ్చేస్తుందో, ఇలాంటి బలహీనమైన ఇలాంటి సవకబారు తలంపులకు
విశ్వాసులు చోటివ్వవద్దు. బాగా గమనించండి ప్రియులారా. యోబు ఏది వద్దని భయపడ్డాడో అదే అతని మీదకి వచ్చింది. యోబు దినాలకి మనకి తేడా ఉంది. ఇప్పుడు మనకు ఒక అధిపతి ఉన్నాడు. అతడెవరు? దావీదు సిగురైన యేసు ప్రభువారు. వారెవరండి అయినా? దావీదు సిగురై ఉన్న యేసు ప్రభువారు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఒకసారి 34వ అధ్యాయము 28వ వచనం తర్వాత ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం తర్వాత ముందు ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్ట మృగములు వారిని ఇక భక్షింపవు. ఎవరి వలనను భయము లేకుండా. అయ్యా, ఎంత గొప్ప కృపండి విశ్వాసులకు ఉంది. ఎవరి వలనను భయము లేకుండా. ఎలాంటి భయంకరమైన రోగమైనా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా, నేను ఉట్టిగా చెప్తులేదండి. మార్చి 29 నుండి ఇప్పటి వరకు చెప్తున్నాను. దుష్టుడు ప్రతిసారి హల్లెలూయా, ఒక్కొక్కసారి నా గొంతుకు పని చేయకపోవడం, ఒక్కొక్కసారి నా ఒళ్ళు భయంకరమైన నొప్పులు. ఒక రకం కాదండి, పలు రీతిలుగా. హల్లెలూయా. మార్చి నెల నుండి జూలై ఈ తారీఖు ఎంతండి? జూలై 12 కదా. ఇప్పటి వరకు పలు రీతిలుగా నేను శోధింపబడతా ఉన్నాను. హల్లెలూయా. ఈ టైంలో నా దేవుని కాపుదనేంటో, నా ప్రభు యొక్క రక్షణ ఎలాంటిదో, ఆయన కృప ఎలాంటిదో, ఆయన సంరక్షణ ఎంత గొప్పదో నేను అనుభవిస్తూ మీతో మాట్లాడుతాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించారు. 28 వచ్చింది. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్ట మృగములు వారిని భక్షింపవు. ఎవరి వలనను భయము లేకుండా. హల్లెలూయా. దుష్ట మృగములను, రోగములు, బాధలు ఏం చేయవండి? ఏమి భయము లేకుండా. దుష్ట మృగములు భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. మరియు వారికి దేశములో కరువు కలిగి నశించిపోకుండాను. అన్యజనుల వలన. హల్లెలూయా. ప్రియులారా, అర్థమవుతుంది మీకండి ఏమి రాయబడింది అక్కడ? ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. అన్య అంటే మాటకు అర్థం ఏంటండి? పరాయి. యేసు పరిశుద్ధ రక్తములో విమోచించబడిన వారు. యేసు ప్రభువు చెప్పాడు, రోగులకే వైద్యులు కావాలి. మనము రోగులము కాము ప్రియులారా, మనం ఆరోగ్యవంతులు. కాబట్టి ఏమి రాయబడింది? ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్ట మృగములు వారిని ఇక భక్షింపవు. ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. ఎందువలన? దేనిని బట్టి? ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 త్వరగా చదవండి. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు. అయ్యా, మనం ఎవరి ద్వారా రక్షించబడ్డామండి? ఎవరి ద్వారా ప్రియులారా? ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని ద్వారా. ఎవరి ద్వారా?
అయ్యా కన్యక మేరీ, హల్లెలూయా హల్లెలూయా, ద్వారా మానవ శరీరాకారము దాల్చుకుని భూమి మీదకి వచ్చినటువంటి నజరేయుడని యేసుక్రీస్తు నామము ద్వారా మనం రక్షించబడ్డాం. అలాగే రక్షించబడిన వారు ఈ అరణ్యం అనే లోకములో జీవిస్తున్నప్పుడు ఎవరి భయము వారికి లేదు. ఏ దుష్టముగ్రములను, ఏ రోగము, ఏ కీడు నిన్ను ముట్టదు, చాలదు. ఒకవేళ పొరపాటును ముట్టినా నువ్వు దేవుని వైపు తిరిగితే అద్భుతంగా విడుదల వస్తుంది నీకు. ఇది సత్యం, దేవుని స్తోత్రం. ఇది సత్యము నా ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే విమోచించబడ్డారో, హల్లెలూయా, వారు అనాథలు కారు, దిక్కులేని వారు కాదు, దిక్కు మారిన వారు అంతకంటే కాదు. ఎందువల్ల? వారి కొరకు నువ్వు రక్షింపబడిన దినం మొదలుకొని ఈ లోకయాత్ర అంటే శరీరమును విడిచే రోజు వరకు నిన్ను రక్షించే ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన గురించి ఏం రాయబడింది బైబిల్లో? ఎబ్రీ పత్రిక, ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక. మన ప్రభు ఎవరండి? ఈయన నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా ప్రియులారా అవిశ్వాసమును పక్కన పెట్టి దేవునికి లోబడండి. ఈ మాటను నమ్మలేని దుస్థితి నీలో ఉంటే మారు మనసు పొందు. ఏ లోపం ఉన్నా దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు కనికరించి నీతో మాట్లాడుతున్నాడు సహోదరి. ఒక బలహీనమైన ఘట్టాన్ని నీ ముందు పెట్టి ఆయన ఆత్మ ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడండి. చాలా జాగ్రత్తగా గమనించు. ఆయన నిరంతరము జీవించేవాడు కనుక ఏముందండి? ఆయన నిరంతరము ఉన్నవాడు కనుక, నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. అయ్యా, నీ శక్తి నా శక్తి, మన శక్తి ఎలాంటిదండి? హలో, మన శక్తి ఎలాంటిది? చూడండి, పూర్వం దినాల్లో నూతులో నీళ్లు తోడుకోవడానికి సేదలుండి మా చిన్నప్పుడు, అంటే తాటెగతో కట్టిన సేదలు. ఆ సేదలు వాటికి మయ్యాన్ని అప్పుడప్పుడు ఊడిపోతా ఉండి నూతులో సేదేసి నీళ్ళు తోడేటప్పటికి తోడాలనుకుంటే మరి నిండా నీళ్లు తీసి పైకి వచ్చే లోపల హల్లెలూయా ఖాళీ సేద వచ్చింది. ఎందువల్ల? అందులో ఉన్న నీరంతా మన శక్తి అలాంటిదే, మనకున్న శక్తి అలాంటి ప్రియులారా. కానీ అలాంటి వారమైన మనం హల్లెలూయా హల్లెలూయా, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. అదే ఆయన నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని రక్షించుటకు హల్లెలూయా యేసు ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ద్వారా దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు ప్రియులారా. అందుకే ఈ అరణ్యమనే లోకంలో ఏ దుష్టముఖము నిన్ను ముట్టదు, ఏ కీడు నీ మీదకి రాదు. ఎందువల్ల? ఏ కీడు నీ మీదకి రాదు. కీడుని గురించి ఆలోచించాల్సిన కర్మ మనకి లేదు. ఏదో విపత్తు వచ్చి నా మీద పడద్దని ఏముందండి బైబిల్లో? ఒకసారి 91వ కీర్తన తింటాగా
91 కీర్తన త్వరగా తీయండి ప్రియులారా. చాలాసార్లు మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒకసారి ధ్యానిస్తే మళ్ళీ ధ్యానించకూడదని ఏమీ లేదండి బైబిల్లో. దేవుని మాటలు ఎప్పుడు జీవం మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం, నీ ప్రక్కను 1000 మంది పడినను, ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. ఒకవేళ నీ పక్కనున్న వాళ్ళు, కుడి పక్క ఎడం పక్క ఉన్నవాళ్ళు కొన్ని వ్యాధుల చేత రక్షణ లేని వారు, మరి బంధింపబడి వాటి చేత పీడిపబడినా నీకు అపాయం రాదు. ఏ కీడు నీ గుడారమును సమీపించదు. ఎందువల్ల? నిన్ను కాపాడటానికి, నిన్ను రక్షించడానికి, నీకే అపాయము రాకుండా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ పక్షాన నా పక్షాన ఈ ప్రపంచములో యేసుక్రీస్తు నందు ఉన్నవారు, ఒక మాట చెప్తున్నాను, క్రీస్తు యేసులో ఉన్నవారికి ఏ అపాయం లేదు. రోమా 8:1 ఏమి రాయబడిందండి? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు ప్రియులారా. ఏ శిక్షా విధియు. చాలామంది మైండ్లు చదువుకునే పిల్లలు ఎప్పటి కాలేజీలు చేస్తారు. కాలేజీల సంగతి తర్వాత నీ ముందు నీ బతుకు స్థిరపరచు. నువ్వు సరైన లైన్లోకి రా. ముందు భయంకరమైన చీకటి, గాఢాంధకరమైన చీకటి లోకమును ఏళ్తుందండి. దేవుని స్తోత్రం. ఈ భయంకరమైన దినాలలో ప్రభు ఆరోగ్యం ఇచ్చి రెక్కల కింద ఎవరైతే ఉన్నారో వారు కాపాడబడతారు. వారు నిర్భయముగా ఉంటారు. ఈ అరణ్యమని లోకములో ఏ దుష్టముఖము వారిని ఏమిచ్చి ఏ కీడు వారికి రాదు. ముందు దేవుని రెక్కల కిందకి రండి. దేవుని కృపలో స్థిరపడండి ప్రియులారా. నీ కొరకు నేను నిన్ను సంరక్షించడానికి, నీ ఆత్మ, నీ ప్రాణము, నీ శరీరమును కూడా సజీవంగా కాపాడడానికి నే నిమిత్తం నిత్యము విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరకు ఉండండి, ఆయనలో ఉండండి. క్రీస్తులో ఉన్న వారికి ఏ కీడు రాదు. ఏ అపాయము వారికి అసలు ఏ అపాయం వారికి సంభవించదని ఖచ్చితంగా దేవుని స్తోత్రం. ఒకవేళ దేవుడి చిత్తమై వారి లోకయాత్ర చేయడం దేవుని చిత్తమైతే దేవుడు వారిని విశ్రాంతిలో తీసిపోతాడు తప్ప, హల్లెలూయా, ఏదో భయంకరమైన పరిస్థితి ద్వారా వారి వెళ్ళారు ఈ లోకం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ దినం మనం చాలా అమూల్యమైన ఆలోచనలతో, ఆయన జీవమిచ్చు మంచి మేతతో మనల్ని మేపాడు. దీనికి మీ హృదయాల్లో చోటివ్వండి ప్రియులారా. ఒక మాట మర్చిపోకండి అయ్యా. ఒకడు సర్వలోకమును సంపాదించి తాను చనిపోతే ఏంటి ప్రయోజనం? ముందు మనిషి జీవించడానికి ప్రాముఖ్యత ఇవ్వండి. నీవు జీవిస్తూ ఉంటే తర్వాత ఉన్నవి. కానీ ఈ బుద్ధిహీనమైన ఒక అవివేకమైన పరిస్థితి ఏంటంటే, నిన్ను జీవింపచేసేదానికి నువ్వు చోటివ్వవు, కానీ అక్కర్లేని దానికి నీ బతుకులో ప్రథమ స్థానం ఇస్తాం. అదే నీ పరిస్థితులు తారుమారు చేస్తాం. దానివల్ల దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఏదో తోటకూర తమ్మ లాగేసి తమ్మ ఓడిపోయినట్లుగా అలాగా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి నీ బలహీనత? క్రీస్తుకు నీ మనసులో చోటి. నన్ను చూడండి. 69 సంవత్సరాల వయసులో నేను ఎలా ఉన్నాను? ఒక్కసారి మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి. ఏంటి? క్రీస్తు జీవం ఎవరిలో ఉంటే వారికి వయసుతో సంబంధం లేదు. వారి పక్షిరాజు యవ్వనమలి ఎప్పుడు వారి ఆత్మ, వారి ప్రాణం, వారి శరీరం కూడా హల్లెలూయా నూతనమైన యవ్వనంతో నిండిపోతే, నూతనమైన నిరీక్షణ వారికి ఉంది, నూతనమైన ధైర్యం ఉంది. ఇలా రాకరగా చెప్తున్నాను, క్రీస్తులో ఉన్న వారికి ఏ కీడు లేదు.
క్రీస్తులో ఉన్నవారికే అపాయము లేదు. నీ కుడి ప్రక్కన, నీ ఎడమ పక్కన వేల వేల మంది కూలినా అపాయము నీ ఎదుగు రాదు రాదు. పదే పదే కీర్తన 91:7 బాగా ధ్యానం చేయండి నా ప్రియుల. 91 కీర్తన ఎప్పుడు చదవమని చెప్తున్నాను. ఇప్పుడు మనం ధ్యానించిన విషయాలన్నిటి మీద దృష్టి పెట్టండి. హల్లెలూయా హల్లెలూయా. మాట మాటకి నవి మీద మీరు దృష్టి పెట్టండి. ఈ ఉపదేశం మీద దృష్టి పెట్టండి. మీకున్న ఎలాంటి భయమైనా, ఏ కీడు కలుగుద్దనే ఆందోళన కలిగించే ఏ అనాలోచనైనా, పిరికితనము పుట్టించే ఏ తలపు ఉన్నా దాని మీద సహోదరి సహోదరుడా, నజరేయుడైన యేసు నామములో, యేసుక్రీస్తు నామములో మనకు గొప్ప జయం ఉంది. యేసులో ఓటమి లేదు, క్రీస్తులో జయమే ఉంది ప్రియులారా. క్రీస్తులో జయమే, నో ఓటమి. ఆయన విజయశీలుడు. ఆయన పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని, నరకాన్ని, పాతాళాన్ని, సమస్తాన్ని జయించిన జయ వీరుడు మన యేసయ్య. జయ వీరుడు. అన్నిటినీ జయించి దేవుని కుడి పార్శ్వమున తన ద్వారా రక్షించబడిన వారు నిమిత్తము ప్రార్థన చేయటకు నిరంతరము జీవిస్తున్నాడు. నిరంతరము శక్తిమంతుడై ఉన్నాడు. యేసు ప్రభు కంటే గొప్ప శక్తిమంతుడు నా ప్రియులారా ఈ లోకంలో లేడెవరు. యేసు ఒక్కడే శక్తిమంతుడు. యేసు ఒక్కడే శక్తిమంతుడు. నిన్ను భయపెట్టే రోగము ఏదైనా ఉంటే దానికంటే గొప్ప శక్తిమంతుడు యేసయ్యా. నువ్వు ఆయన రక్తంలో కడగబడిన వాడు, కడగబడిన చాలు. నువ్వు ఆయన బిడ్డవై ఉన్నావు. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే ప్రభు వైపు తిరుగు. నీ లోపాలు విడిచిపెట్టు. నీ పశ్చాత్తాపడు. దేవుడి ఎదుగు రా. అప్పుడు ఆయన నీ ఎద్దకు వస్తాడు. దేవుడితో నువ్వు సమాధానం కలుగుండు. అద్భుతంగా జయముంది నీకు. అద్భుతంగా విడుదల ఉంది నీ జీవితానికి. గొప్ప స్వస్థత, నెమ్మది, ఆదరణ ఉంది. అలాంటి నెమ్మది, ఆదరణ ఇచ్చే దేవునికి ఈ సమయంలో స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వాధికారి, సత్యస్వరూపుడైన దేవా, నిన్న నేడు నిరంతరమును మార్పు లేని మా యేసయ్యా, నీ గొప్ప ప్రేమకే స్తోత్రాలయ్యా. నీ గొప్ప కనికరాన్ని బట్టి నీకు స్తుతులు నాయన. నీ గొప్ప అద్భుతమైన కార్యాలు బట్టి నీకు వందనాలు ప్రభువా. ఏ దినము అల్పులము, అయోగ్యులము, బలహీనులమైన నాయన నాయన నా ప్రభువా, ఉదయమున వికసించి సాయంకాలం ఓడిపోయే గడ్డి పువ్వులే ఉన్న మా బ్రతుకులను రక్షించేవయ్యా నాయన నాయన. నిరీక్షణ లేని మా బతుకులకు క్రీస్తు ప్రభు నిరీక్షణగా ఇచ్చేవు తండ్రి. నీకు స్తోత్రం. ఎంత గొప్ప రక్షణ మాకు ఇచ్చేవు నాయన. మేము చింతించవలసిన వారంగా కానీ, భయపడవలసిన కర్మ కానీ, దేనికి ఎవరికి ఏ భయము లేకుండా ఈ అరణ్యమనే లోకములో నిర్భయముగా జీవించే భాగ్యం మాకు ఇచ్చాం. మాకు ఒక ప్రధాన కాపరిగా మీరున్నారు నాయన. మా కొరకు నిరంతరము విజ్ఞాపన చేయుచున్న మా యేసు ప్రభువా, మీకే స్తోత్రములు స్తోత్రములు స్తుతులు. మీకే స్తోత్రములు నాయన. మీకే మహిమ కలుగును గాక. ఈ పునరుత్థాన దినాన్ని మమ్మల్ని దర్శించిన దేవా, మా మధ్యన నీ ఆత్మ నుంచి ప్రభువా మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుతున్న దయగల తండ్రి, నీకు మా హృదయాల్లో చోటిచ్చి కృప దయచేయి నాయన. నీ చిత్తమునకు పరిపూర్ణ విధేయులమైన ఆయన, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినట్టు అవుతాడు. నీ పాదం ఎదుట మేము తగ్గిపోవాలి నాయన. నీ ఎదుట మేము నలికి తగ్గిపోవాలి ప్రభువా. ఈ దినం మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని బట్టి మమ్మల్ని ధైర్యపరిచి జీవం ఇచ్చి హల్లెలూయా, మాలో ఉన్న పిరికితనమును, ఆందోళన తొలగించి గొప్ప నిరీక్షణ, గొప్ప స్వస్థత, గొప్ప ధైర్యములు హల్లెలూయా గ్లోరీ కలవరవశం దలవర పూరా సదారందలవర గొప్ప జీవం ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్నా మా జీవాధిపతి. నీకే స్తోత్రములు స్తోత్రములు. మీకే వందనములు తండ్రి. మీకే స్తోత్రములు నాయన.
మీ నామమునికే మహిమ కలుగును కాక. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఇప్పుడు ఎల్లప్పుడు యుగములలో మహిమ కలుగును కాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు, ఈ దినము లైవ్ ద్వారా ఎంతమంది నీ బిడ్డలు నీ ఉపదేశం వింటూ ఉన్నారు, ఎంతమంది నీ సన్నిధిలో ఉన్నారు, వారందరినీ దర్శించండి, వారందరి మీద నీ కృప కుమ్మరించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరిపైన నీ కృప కుమ్మరించండి. అందరినీ మీ కాపుదలకి ఇస్తున్నాం. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఈ పగటి వేళ మమ్మల్ని అందరినీ ప్రేమించి కనికరించి మీ ఉన్నతమైన అమూల్యమైన నీ ఆలోచన మాకు అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీలో ఉన్న జీవాన్ని అయోగ్యులం, అల్పులమైన, అపాత్రులమైన మాకు అనుగ్రహించి మమ్మలను జీవింపచేసిన మా దేవా, నీకు స్తోత్రాలు. మమ్మల్ని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. మీ జీవముతో మమ్మల్ని నింపుచున్న మా దేవా, నీకు స్తోత్రాలు. మీ అద్భుతమైన సహాయమును మాకు దయచేస్తున్న మా ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. మీ ఉన్నతమైన కృపచేత మమ్మల్ని బలపరుస్తున్న మా ప్రభువా, నీకే స్తోత్రాలు నాయన. మీ సేవకులను బలపరిచి ప్రభు ఆరోగ్యం ఇచ్చి గొంతును ముట్టి మా అందరితో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానము కొరకే స్తోత్రాలు. ఏ అపాయము నీ గుడారమును సమీపించదని మీరు ఇచ్చిన వాగ్దానము కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ లైవ్ ద్వారా ఎందరైతే మాటలు వింటున్నారో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రభువా, మా హృదయాల్లో ఉన్న భయాలు తొలగించినందుకే స్తోత్రాలు. ప్రతి అవిశ్వాసపు తలంపులను తీసివేసినందుకే స్తోత్రాలు. ప్రభువా, నీ వాక్కు ద్వారా మమ్మలను సరిచేసి విశ్వాసమందు స్థిరులుగా, విశ్వాసమందు బలవంతులుగా మమ్మలను మార్చిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును జరిగిన పరిచర్య ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచినందుకే స్తోత్రాలు. ఎందరైతే నీ మాటలు విని మాతో కలిసి ఆరాధిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు బలపరుస్తున్నందుకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరి మీద ఉన్నతమైన కృపను మీరు కుమ్మరిస్తున్నందుకే స్తోత్రాలు. ఈ పగటి వేళ నీ మాటను గ్రహించి నూరంతులుగా అది మా జీవితాల్లో ఫలించినట్లుగా నూతనమైన కృపను మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృప కాపుదల ఇప్పుడెల్లప్పుడు సమాధానం సదాకాలం తోడే కాపాడి సంరక్షించిన గాక. ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే చేయని యేసు రక్తమే సంపూర్ణ ఆశీర్వాదం. ఆమేన్.